గత 50 సంవత్సరాల పైగా లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్నారు. నాయకులైతే మరి మన పెద్దలు నిర్వహిస్తున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోప దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపమాన నమస్తే. దీపం దైవ స్వరూపమైనది. అన్ని చీకట్లను తొలగించి వెలుగునించి దారిచూపలే అజ్ఞానాన్ని తొలగించేది వెలుగు. అందుకే దీపం అనేది వస్తుంది. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అంతేనండి. ప్రజెంట్ ఉన్నది. ఈ సంవత్సర కాలంలో మేము సర్వే పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్స్ డే, ఇంజనీర్స్ ఐ హాస్పిటల్లో చెట్టు నాటడం జరిగింది. మేము విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. విద్యలో భాగంగా హుసేనాబాద్ యూపీఎస్ పాఠశాలలో వాటర్ ట్యాంకులు కూడా గోపదాత అంగారెడ్డిలో భాగంగా అల్పాహారం. ఇది చాలా కీలకమైన దశ, చాలా కీలకమైనటువంటి విషయము. మన క్లబ్లోకి కొత్త సభ్యులు వస్తున్నారు కాబట్టి మనం వాళ్ళందరి పట్ల కొప్పుల వేదారెడ్డి గారి ఆధ్వర్యంలో సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుగ్గా పాల్గొని క్లబ్ యొక్క పురోగతి కృషి చేయగలను ప్రమాణం చేస్తున్నాం. మరియు క్లబ్ సభ్యత్వం పొందడంలోనూ క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లోనూ కార్యక్రమం అమలు చేయడంలోనూ నా సేవలను సర్వదా సంసిద్ధంగా ఉంటానని లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు లయన్స్ ప్రవర్తన నియమానికి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేస్తున్నాను. Thank you for joining in the Lions Club of Sudapet, and I thank and also I request the senior Lions Prasad garu మీరు వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా వారికి బ్యాడ్జీ అందజేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఆల్సో ఉపనాయకులు ప్రసాద్ నాయక్ గ్యాదర్ అని చెప్తాము. మన లయన్స్ క్లబ్లో మీటింగ్ను ఆర్డర్గా ఉంచడానికి మీటింగ్ను దీనికి ఇవ్వడం జరుగుతుంది. Hand over the gang and gavel by Lion Lakshmana Reddy to newly installed President Lion Miriyar Sudhakar. మంత్రి గారిని వారి సీట్లో కూర్చోబెట్టి ఇతర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నటువంటి కొత్త కార్యక్రమం ఉన్న ఉపేందర్ గారు ఇతర ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా మరోసారి నమస్కారం తెలియపరుస్తూ మంచి కార్యక్రమం, చాలా సంతోషం. కానీ ఈ కార్యవర్గంలో ఉన్న కుటుంబ సభ్యులు రాకపోవడం దురదృష్టకరం కూడా తెలియపరుస్తా ఉన్నాం. మొత్తం కూర్చొని ఖాళీగా ఉన్నాయి. ఇది మంచి ఆలోచన చేయండి. మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు అంతా మంచిగా ఉండాలి. నేను ఉపన్యాసకులు కాదు, నాకు స్పీచ్లు రావు, ఉన్నదే చెప్తాను. మీరు లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పుడే కృష్ణారావు గారు చెప్పారు, 50 సంవత్సరాల క్రితం ఇక్కడ లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియపరిచారు. అయినా కూడా 130 మంది సభ్యులు దురదృష్టకరంగా దీన్ని డెవలప్ చేయాలి. మరి ఇన్ని సంవత్సరాలు కూడా 130 మంది సభ్యులు ఉండడం బాధాకరమైన విషయం. మన కాడ సభ్యులను చేర్పించుకోవాలి. మన వాళ్ళు కూడా గవర్నర్ పొజిషన్ రాష్ట్ర స్థాయిలో కూడా దేశ స్థాయిలో కూడా లయన్స్ క్లబ్ ఎంతో మంది పెద్దలను చూస్తా ఉన్నాం. నేను గతంలో ఒక 6-7 సంవత్సరాల కింద నల్గొండ లయన్స్ క్లబ్ వారు మోహన్ రావు గారు అధ్యక్షుడు, వారి అధ్యక్షతన ఒక 20 ఫ్యామిలీస్ ఒక దక్షిణ భారతదేశ పర్యటన చేయడం జరిగింది.
దాంట్లో మా బంధువు అతను ఆ కమిటీలో సెక్రటరీగా ఉండే వాళ్ళని ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఫ్యామిలీతో రమ్మని చెప్పి అడగడం జరిగింది. నేను కూడా వారి టీంతో జాయిన్ అయ్యి నల్గొండ క్లబ్తో పోయాను. చాలా సంతోషమైంది. చాలా పెద్ద మనుషులు అందరూ కూడా వయసు పెద్దవాళ్ళే. చాలా సంతోషంగా ఒక వారం రోజులు ఎంజాయ్ చేయడం జరిగింది. అలాగే మరి ఇక్కడ ఏం పోతుందో తెలియదు కానీ ఇక్కడ కూడా అటువంటి వాతావరణంలో ఉండాలని కోరుకుంటూ ఈ ఉదయ మందులనే మా కాంగ్రెస్ పార్టీ పైన గుర్తు చేసుకోవాలి. ప్లీజ్ అందరూ కూడా సమాజం కోసం పాటుపడేందుకు ఉండాలి. ఈ రోజు స్ఫూర్తి క్లబ్ స్పందన క్లబ్ పూర్తి స్పందన మహిళలు కూడా మీరు అధ్యక్షులు పిలిచారు కానీ వాళ్ళని కూడా ఆ కార్యవర్గం సభ్యులు పిలిస్తే ఈ హాల్ ఎక్కించిపోయేది. ఇది పిలవకపోవడం కూడా ఎందుకో నాకు తెలియదు. పిలవాల్సి ఉంటాయి. ఏ కార్యక్రమం చేసినా కూడా సభా ప్రాంగణం నిండుగా ఉంటేనే ఆ సభకు భాగమవుతుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం చేయబడుతున్నాను. మీరు సమాజంలో జరుగుతున్న మంచి వాటిని గుర్తించండి. దాన్ని మీరు మీ క్లబ్ ద్వారా మంచి జరిగే కార్యక్రమాలు మీరు ప్రచారం కూడా చేయవలసిన బాధ్యత మీ క్లబ్ సభ్యుల మీద తెలియపరుస్తాము. ప్రచారం చేస్తూ చెడును పక్కన పెట్టండి, మంచి జరగాలని ప్రచారం చేయండి, సమాజానికి సేవ చేయండి. పురాణ కోటీశ్వరుల ఈ క్లబ్ లో ఉన్న పైన వాళ్ళందరూ పురాణ కోటీశ్వరులు మీరు కలుసుకుంటే మీ క్లబ్ ద్వారానే చాలా అభివృద్ధి చేయవచ్చు. సర్వీస్ చేయాల్సిన రోడ్డు ఉంటే మీరు చేయండి. ఎంతసేపు వెనాడు కంటే వెనాడు నేను 5 లక్షల అట్లా కాకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు సమాజాన్ని చేయాల్సిన ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల తరఫున పేద పిల్లలు చదువుకుంటా ఉన్నారు. మీరు దత్తత తీసుకోండి కొన్ని స్కూల్స్. ఆ స్కూల్లో మీరు కన్సలేషన్ ప్రైజెస్ యొక్క మొదటి 2, 3 వచ్చే పిల్లలకు మీరు పారితోషికం ఇచ్చి ప్రోత్సాహం చేస్తేనే సమాజంలో అంతటితో సేవ చేసాం. మనం ఇక్కడ కూర్చొని వేరే వేరే కార్యక్రమాల కంటే కూడా ఆర్థికంగా వెనుకబడ్డ పేదవారికి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న వారికి ప్రోత్సాహకరంగా ప్రోత్సహించినప్పుడే సమాజంలో ఏ క్లబ్లైనా కూడా అవి న్యాయం చేసేవాడైతే తప్ప ఉన్న వాళ్ళను పెద్ద పెద్ద స్కూల్లో చదివే పిల్లలను తీసుకొచ్చి ఆ స్కూల్లో కాలేజీలో పొద్దున ఒక సీట్ మాట్లాడిన 2.5 లక్షల రూపాయలు ఇంటర్మీడియట్ చదవాలి. ఒక మధ్య తరగతి కుటుంబం చెప్పిన ఒక కుటుంబం ఆ పరిస్థితుల్లో ఉంది. ఆ పిల్లవాడిని ఇక్కడ స్కూల్లో చిన్న 10th క్లాస్ వరకు బాగా పాలిష్ చేశాక పెద్ద కాలేజీ వాళ్ళు తీసుకుపోయి చేస్తాడైనా మా కాలేజీలో 1 నుంచి 10 లాఖలు నాకన్నాడు, 1 నుంచి 90 లాఖలు ఒక్కొక్కనప్పుడు ఇది వ్యాపారం చేసుకున్న తప్ప మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలను మీరు ప్రోత్సహిస్తే ఏ ప్రభుత్వం కూడా లక్షల కోట్ల రూపాయల విద్య మీద వైద్యం మీద కనపడతా ఉన్నాయి. దయచేసి ఈ క్లబ్ వాళ్ళను నేను కూడా ఇక్కడ ఈ క్లబ్ లో సభ్యులుగా ఉంది. 15-16 సంవత్సరాల కింద స్వర్గీయ మా సోదరుడు దేవశేఖర్ రవికుమార్ గారు సభ్యులుగా చేర్చడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇవన్నీ చూసినాక నేను కొద్దిగా తగ్గిపోవడం జరిగింది. నాకు కూడా సభ్యులుగా ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను మా సుధాకర్ పబ్లిక్ క్లబ్ కు నేను సెక్రటరీగా గతంలో 10 సంవత్సరాలు చేసిన, మళ్ళీ కూడా ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది. నా చేయాలని పని ఆ క్లబ్ కు ఆదాయం పెంచిన 50% నిర్మాణం కానీ ఒక 70 లక్షల రూపాయలతో ఒక ఇండోర్ ఆడిటోర్ వుడెన్ ఫ్లోర్ తోటి మ్యాట్లతో నేను వేయించడం జరిగింది. అది కూడా క్లబ్ సభ్యుల యొక్క పైసలతో ఒక ఆ క్లబ్కు నెలవారీగా ఒక 10-20 రూపాయలు కూడా ఇన్కమ్ లేకుండే దాన్ని ఒక 4 లక్షల రూపాయల పైన రెంటల్ చేపడం జరిగింది. మరొకసారి నా విజ్ఞప్తి పర్సనల్ ఒపీనియన్, మీరు ప్రభుత్వ పాఠశాల హాస్టల్ ఎన్నో ఉన్నాయి. ఇలా పేద విద్యార్థులకు మీరు ఉపయోగపడేట్టుగా మీరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చే సమాజం కూడా మిమ్మల్ని అభినందిస్తుంది. కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రం తీసుకొని
ఈ చూసి వేరే క్లబ్బాలు కూడా వస్తానని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఇంకో విషయం మాట్లాడితే క్షమించడం కోరుతూ, కానీ మీరు ఎప్పుడు సభలు పెట్టుకున్నా సభా ప్రాంగాన్ని నిండుగా ప్రయత్నం చేయమని కూడా కోరుతూ ఒకసారి మీ కొత్త కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. పాత కమిటీలో మంచిగా పనిచేసిన అడవి లక్ష్మారెడ్డి గారికి ప్రమోషన్ జెడ్సీగా చేయడం కూడా అభినందిస్తున్నాం. లక్ష్మారెడ్డి గారి అన్నగారిని వారి జెడ్సీగా చేసిన పెద్దలకు కూడా నమస్కారం తెలియపరుస్తూ ముగిస్తున్నాం. ఎక్కువనే కావచ్చు బొడ్రాయి వేయడం జరిగింది. ఇప్పుడు ఆ బొడ్రాయి లోపలికి పోయింది. నేను గత 10-15 సంవత్సరాలు కూడా దీని మీద ఒక కమిటీలకి అందరు కలిసి వేసి మీరు అందరూ ఆలోచన చేయండి. రాజకీయ నాయకులు దీన్ని తీసుకుంటే ఈ సమస్య వ్యర్థమైపోతుంది. మీలాంటి క్లబ్స్ అయితేంది, వ్యాపార వర్గాలు ముందుకు వచ్చి అందరు ఇన్వాల్వ్ చేస్తే సూర్యాపేటలో ఆ బొడ్రాయి పునఃప్రతిష్ట కానీ లేకపోతే ఉన్న బొడ్రాయిని పైకి లేపడం కానీ చేస్తే సూర్యాపేట బాగుంటుందని చెప్పి అదొక పర్సనల్ ఒపీనియన్గా తెలియజేస్తూ ముగిస్తుంది. ముందుగా జరిపించిన ప్రజలకు పాదవందనాలు. మనం లయన్స్ క్లబ్లో చేర్పించేందుకు మిత్రుడు ఎంఆర్ఆమూర్తి గారు కూడా ధన్యవాదాలు. సభాధ్యక్షులు గౌరవ లీడర్స్ సభ్యులందరికీ నమస్కారాలు. ప్రెసిడెంట్గా ప్రమాణంగా చేసే అవకాశం కల్పించిన గౌరవ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాపై మీరు చూపిన విశ్వాసంతో కృతజ్ఞతలు. ప్రెసిడెంట్గా నేను ఈ సంవత్సరం కాలంలో మెంబర్షిప్ గ్రోత్ను కొత్త సభ్యులను చేపిస్తాను, కొత్తలకు ఏర్పాటు చేస్తాను, సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తాను. డయాబెటీస్, విజన్, చైల్డ్ క్యాన్సర్, హంగర్, ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్ ప్రత్యేక సమస్యలతో సక్సెస్ చేస్తాను. 12 ప్రాజెక్టు విజన్, గ్రూప్ గవర్నమెంట్, డయాబెటీస్ కవర్ చేస్తాను. కమ్యూనిటీ నీడ్స్ ఫిల్అప్ చేస్తాను. ప్రెసిడెంట్గా నా బాధ్యత నిర్వహిస్తానని సభ్యులు సమీపిస్తున్నాను. వారికి సన్మానం చేస్తున్నారు పెద్దలు, మన గవర్నర్ గారు, మన పీడీజీ గారు, గుడ్డ లక్ష్మయ్య గారు. వీళ్ళను కంట్రోల్ చేసి ప్రోగ్రామ్ చేయాల్సిన కోరుతున్నాం. పెద్దలు కోక్షల వెంకటరెడ్డి గారిని సముచితంగా సత్కరిస్తున్నారు. మన టీము పెద్దల వేదికలంతా కూడా. తదుపరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నోట్బుక్స్ పంపిణీ, తర్వాత జ్ఞాపికల బహుకరణ, లంచ్ ఫార్వర్స్, నూతన టీంకు సన్మానాలు తర్వాత. దయచేసి ఒక్క నిమిషం ఆగాలండి, దయచేసి ప్లీజ్ ఆగమైనందుకు. తదుపరి ఏంటంటే హెడ్ మాస్టర్ గారు పిల్లలు సిద్ధార్థ గారు. సుధాకర్ గారు చిన్న సర్వీస్ కార్యక్రమం. దయచేసి అందరూ కూడా అయిపోతుంది, 5 నిమిషాల్లో అయిపోతుంది కార్యక్రమం. ముఖ్య అతిథి గారు, నూతన టీము వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా చిన్నారులకు ప్రభుత్వ పాఠశాల ఈ కార్యక్రమానికి విధంగా చూపి జాతీయోద్యమం కలిపిన లైన్ ఊరిగంటి శ్రమ ఫౌండర్, చార్టర్ మెంబర్గా 50 ఏళ్ల నుంచి లయన్స్ క్లబ్ ద్వారా సామాజిక స్పృహగా మీరందరూ కూడా సమాజానికి తెలియపడాలి. పీడీజీ 1 గారికి సన్మానం, జ్ఞాపిక బహుకరణ. తర్వాత సార్ కోడే సార్ ఓన్లీ జ్ఞాపిక మీకు ఇచ్చే సన్మానం కాదు, చిహ్నంగా చిరు సన్మానం. అధ్యక్షుడిగా నూతన అధ్యక్షులు మిర్యాల సుధాకర్ గారికి వేనారెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. 2026 సేవా రథ సారథి మిర్యాల సుధాకర్ గారు. మరి నూతన అధ్యక్షులు తర్వాత కప్పుతారు మీరు. వారి సన్మానం మిర్యాల సుధాకర్ నూతన అధ్యక్షుల వారి టీం చేత. వీరేంది ఒకటే దమ్ చేస్తుండే, ఏదైనా ఏం కావాలంటే
టీసీఎస్ గారి సందేశం. చక్కటి కార్యక్రమాన్ని మండలకు దేవరకొండ రోడ్లో కల నల్లగొండ దేవరకొండ రోడ్లో కల జిఎల్ గార్డెన్స్ లో ఉన్నది. ప్రిలిమినరీ కేబినెట్ సమావేశం తప్పకుండా హాజరు కావాలి. లైన్ కమలాకర్ రాచర్ల గారు, లైన్ కృపాకర్ గండూరి గారు, లక్ష్మారెడ్డి కొండపల్లి గారు, డాక్టర్ నరసింహారెడ్డి పటేల్ గారు, లైన్ రాజు, లైన్ సంపత్ కుమార్ ఉప్పల్ గారు, లైన్ సంతోష్ కొండా గారు, లైన్ శ్యామ్ ప్రసాద్ తోటా గారు, లైన్ వెంకటేశ్వర గుడిపురి గారు, లైన్ లక్ష్మీకాంతారెడ్డి తంగే నూతన్ కల్ నుంచి లైన్ నారాయణ రెడ్డి ఏలేటి గారు, లైన్ 9వ తారీఖు ఆదివారం జరిగే ప్రిలిమినరీ క్యాబినెట్ విచారణని కోరుతూ ఉన్నాను. మరొకసారి నూతనంగా అన్నా ప్రెసిడెంట్ గారు దయచేసి నెక్స్ట్ కొండపల్లి లక్ష్మారెడ్డి జెడ్సీ గారికి జెడ్సీడి మాజీ అధ్యక్షుడు సన్మానం చేసింది గొడ్రాయి పురాణిస్వామి అనేది ఆల్రెడీ ఇందాక ఉన్నాం. సార్ వాజ్పల్లి రవీంద్రరావు గారు సన్మానం. ఉప్పుల రాజేంద్ర ప్రసాద్, రాచర్ల కమలాకర్ గారికి సన్మానం. జ్ఞాపిక శాలాబాబు అనంతరావు గారికి బండారు రాజు, పెండెం చంద్రశేఖర్ గారికి సన్మానం. పెండెం చంద్రశేఖర్ గారికి లైన్. నిలబెట్టిందా